Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి. కాళేశ్వరం అనేది అతి పెద్ద కీలకమైన అంశం. గత 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దిశ మార్చడం కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు అవినీతి చేయడం కోసమే కట్టారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేసీఆర్ గారు మొత్తం ఈ కాళేశ్వరం అనేది మీ కనుసన్నల్లోనే జరిగింది. దీంట్లో అసలు ఏం జరిగింది, మీ ఆలోచన ఏంటి, ఏం జరిగింది, ఇప్పుడు వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటి? ఒక కాళేశ్వరం కాదండి, తెలంగాణ నదులలో ఉన్న నీళ్లు, దాని కథాకమావేశం, ఈ పెద్ద సబ్జెక్టు. వాస్తవానికి 4 గంటలు మాట్లాడకపోదు, కానీ నేను కుదించి చెప్తాను. మనకు ఉండేటివి 2 నదులండి. ఒకటి గోదావరి, రెండవది కృష్ణ. ఆ రోజుకి తెలంగాణకి సమైక్య పాలకులు వివక్ష చూపి చేస్తామని చెప్పిన ఏ ప్రాజెక్టు కడుపు నిండా చేయలేదండి. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, నాట్ ఈవెన్ వన్. అందులో శ్రీరామ్ సాగర్ మొదటి దశనే కులుకుతా ఉండి మొదటి దశకే సరి అయిన పద్ధతిలో నీళ్ళు రాని పరిస్థితి. రెండవ దశ ప్రారంభించినామని చెప్పి ఇక్కడింత ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండాకు దడిసి కొంత చేస్తే అది అసంపూర్తి ఉంది, నీళ్ళు రాలే, అందరికీ తెలుసు. ఆ తెలంగాణ ఉత్తరం వాలుగా ఉంటుంది, దక్షిణం వాలుగా ఉంటుంది, మళ్ళీ తూర్పు వాలుగా ఉంటుంది. 2 నదులు కూడా బంగాళాఖాతంలో కదా పోయేది. తూర్పు వాలుగా ఇట్లా గుడిసెలాగా ఉండి ఇట్లా ఉంటుందండి. దీనికి నీళ్ళు రావాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అందరికీ కూడా తెలవాలి విషయం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 11వ శతాబ్దంలో తెలంగాణ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పుణ్యాత్ములండి. వాళ్ళకి ఎవరు చెప్పినారో ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరిజ్ఞానం, ఆ విజ్ఞానం నాకు తెలియదు, కానీ దీన్ని గమనించి వాళ్ళు 75,000 చెరువులు నిర్మించారండి. ఆ తర్వాత వచ్చిన కులీ కుతుబ్ షాలు కానీ నిజాములు కానీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ పరంపర కొనసాగించినారు. అసలు తెలంగాణ జీవిత ఆధారమే ఆ చెరువులు. సమైక్య రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిన తర్వాత దాని మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టినారండి. దాన్ని మొత్తం ధ్వంసం చేసినారు. క్రిమినల్ నెగ్లిజెన్స్. నేను ఎమ్మెల్యేగా చాలా రోజులు పనిచేసిన కదా, ఒక్కొక్క సంవత్సరం ₹1 కూడా బడ్జెట్ దొరికేది కాదు, ₹1 కూడా. కంప్లీట్ అవన్నీ పల్లెల్లాగా తాంబాలలాగా తయారైపోయి ఆ మురికి తుమ్మ చెట్లకు నిలయమైపోయి వాటి కట్టలు శిథిలమైపోయి మత్తలు మొత్తం కూలిపోయి తూములు కూలిపోయి చాలా భయంకరమైన పరిస్థితి. సో కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు అది పెద్ద సమస్య తెలంగాణలో, తెలుసుకోవాలనుకుంటున్నాను. డిజైన్ మరి కాంగ్రెస్ వాళ్ళు మీరే డిజైన్ చేశారని చెప్తారు. అది వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి, అది వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. అది డిజైన్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే కాదు, ఇంజనీరింగ్ భాషే నాకు రాదు, నేను ఎట్లా చేస్తానండి? చెప్తానండి. మేము స్ట్రాటజిస్ట్లము, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్లమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. ప్రాణహిత చేవేళ్ళు అని వైఎస్ గారు మొదలుపెట్టినండి. దానిలో మొత్తంలో ఆయన పెట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చి 14 TMCలు అండి. ఓన్లీ 14 TMC అంటే పంపు పోస్తూ ఉంటే ఈ పంపు అందుకోవాలి అంతే, ఇంకా అక్కడ ఏం లే. దాన్ని మొత్తం నేను ఏం చెప్పినట్టు ఈ 14 TMCలు కాదు, దీన్ని మొత్తం రీఇంజనీర్ చేయండి, మీరు రీడిజైన్ చేయండి, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ కాంటెక్స్ట్లో తెలంగాణకు నీళ్ళు వచ్చేలాగా మలచండి అని నేను ఆదేశం ఇచ్చాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ బై కేసీఆర్, బై ద గవర్నమెంట్, బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, రైట్? కానీ ఇదే స్ట్రాటజీ మీద ప్రశ్నలు ఉన్నాయి. మీరు వినండి. స్ట్రాటజీ చెప్పిన తర్వాత నీళ్ళు రావాలని స్ట్రాటజీ చెప్పాను, నేను వచ్చి తీరాలని చెప్పాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ. తెలంగాణ రాకముందు, కాళేశ్వరం లేకముందు కనీసం 10-14 సంవత్సరాలు శ్రీరామ్ సార్ యాక్ట్ ఎండిపోయిందండి. శ్రీరామ్ సార్ ప్రాజెక్టే ఎండిపోయింది. అసలు మొత్తం మొసలు బయటకు వచ్చింది, రైతులు శనగలు వేసుకున్నారు చాలా సందర్భాలలో. అప్పుడు మేము ఏం ఆలోచించినామంటే, నిజాం సాగర్, సింగూరు, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సప్లిమెంట్ చేయాలా? SRSPకి ఉందన్న 15 లక్షల ఎకరాలు తలపెట్టిన ఎకరాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్దిపేట అంటే ఈ ప్రాంతానికి వచ్చే కొద్దికి పాత మెదక్ జిల్లా, దాని నుంచి అక్కడి నుంచి సింగూరు పోతుంది, అక్కడి నుంచి నిజాం సాగర్ పోతుంది, మళ్ళీ నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటుంది. SRSP పునరుజ్జీవంతో SRSP ప్రాజెక్ట్ ఆయకట్ సేఫ్గా ఉంటుంది. అట్లా ఒక 40 లక్షల ఎకరాలకు అద్భుతంగా ఎవడు తెచ్చినా ఎక్కడ మునిగిపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు. ఎందుకంటే గోదావరిలో
అప్పర్ గోదావరి నుంచి 100 టీఎంసీ 30 టీఎంసీ 10 టీఎంసీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి మంచిర్యాల కాడ. అసలు నీళ్ళే ఉండేటివి కావు. కానీ ప్రాణహిత రివర్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం మొత్తం కరువు ఏర్పడిన సందర్భంలో కూడా వర్స్ట్ కండిషన్లో లోయెస్ట్ వాటర్ ప్రాణహితలో వచ్చింది 465 టీఎంసీలు అండి. అంటే డోకా లేదు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి.